సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు మరియు సాక్షి కార్యాలయాలపై దాడికి నిరసనగా సాక్షి ఆధ్వర్యంలో హుస్నాబాద్ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకుల నిరసన తెలియజేశారు. అఖిలపక్ష మరియు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ అక్రమంగా అరెస్టు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే బేషరతుగా విడుదల చేసి సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన టీడీపీ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుదామని వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రక్షణ జర్నలిస్టుల కనాలి కానీ ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు, చాలా సమస్యల మీద బాగా విశ్లేషకుడు. అతని మీద ఏదో డిబేట్ జరుగుతూ ఉంటే దేవతలు ఉండే రాజధాని అమరావతి అని చెప్తే అక్కడ వాళ్ళ ఇప్పుడు అతను ఏదో చిన్న అది కూడా పెద్ద మాటే అట్లా అంటే ఈయన దాన్ని వారించలేదని చెప్పి ఈయన మీద దౌర్జన్యం చేసుడు, సాక్షి పేపర్ల మీద సంస్థల మీద దాడి చేసుడు సరైనది కాదు. ఈ సంస్కృతి ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ మరి సీనియర్ నేత, సీనియర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ వెంటనే నివారించాలి. ఇక్కడ పోలీసులు కూడా అలర్ట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ రాయలసీమ నుంచి స్వాస్థం కాకుండా వివరించాల్సిన అవసరం ఉన్నది. సాక్షి ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు పెట్టి అక్రమ కేసులను వెంటనే వెతకాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిన ఉన్నది. ఇలా అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా వాళ్ళు మాట్లాడితే అధికారం ఉన్న